తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో కాగ్ రిపోర్టు ప్రవేశపెట్టింది. ఈ రిపోర్టులో కీలక విషయాన్ని వెల్లడించింది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. కాళేశ్వరంపై సరైన అధ్యయనం జరగలేదని తెలిపింది. అస్తవ్యస్తంగా పనులు ప్రారంభించారన్న కాగ్ మహారాష్ట్రలో ముంపు సమస్యను పరిష్కరించలేదని తెలిపింది. ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం రీడిజైన్ చేసి కాళేశ్వరం ప్రాణహిత ప్రాజెక్టులుగా విభజించిందని కాగ్ వెల్లడించింది. ఉమ్మడి రాష్ట్రంలోని ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు అంచనా వ్యయం 35,000 కోట్లు కాగా రీడిజైనింగ్ తర్వాత రెండు ప్రాజెక్టుల అంచనా వ్యయం 85,650 కోట్లకు పెరిగింది. అయితే ప్రాజెక్టు వ్యయం 122% పెరగ్గా ఆయకట్టు 52% మాత్రమే పెరిగిందని తెలిపింది కాగ్. రీ ఇంజనీరింగ్ తర్వాత కూడా మరిన్ని మార్పులు చేపట్టారని, ఫలితంగా కాళేశ్వరం వ్యయం వడ్డీతో సహా 1,47,427 కోట్ల రూపాయలకు పెరిగిందని వెల్లడించింది. ప్రాజెక్టు పనుల్లో మార్పుల కారణంగా కొన్ని పనులు నిరర్ధకంగా అయ్యాయన్న కాగ్ ఫలితంగా 767 కోట్ల రూపాయల నష్టం జరిగిందని వెల్లడించింది. మొత్తానికి కాగ్ రిపోర్ట్ తర్వాత ప్రాజెక్టులో మార్పులు చేపట్టిన తర్వాత డిపిఆర్ తయారు చేసిన వ్యాప్కోస్ కు పనితీరులో కూడా లోపాలను ఎత్తి చూపించింది కాగ్. ఉమ్మడి రాష్ట్రంలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు వ్యాప్కోస్ డిపిఆర్ సరిగా రూపొందించకపోవడంతోనే రీడిజైనింగ్ చేయాల్సి వచ్చిందని తెలిపింది. అయినా అదే వ్యాప్కోస్ కు సంస్థకు మరోసారి డిపిఆర్ బాధ్యత అప్పగించారని తెలిపింది. ప్రాజెక్టుతో వచ్చే లాభాలు ఎక్కువగా చూపించి వార్షిక వ్యయాన్ని తక్కువగా చూపించారని కాగ్ తన నివేదికలో పేర్కొంది. కాళేశ్వరం నిర్వహణకు 10,000 కోట్ల రూపాయలు పడుతోందని వెల్లడించింది. కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ పేరుతో ప్రభుత్వం 87,449 కోట్ల రూపాయల రుణాలు తీసుకొచ్చిందని, బడ్జెట్ నుంచి వచ్చింది కేవలం 27% చెల్లింపులుగా ఉన్నాయని పేర్కొంది కాగ్. ఇక కాళేశ్వరంపై ఆదాయం లేదు కనుక రుణాల చెల్లింపు కష్టతరం అవుతుందని, బడ్జెట్ పై భారం పడుతుందని కాగ్ నివేదిక వెల్లడించింది. దీనికి సంబంధించి అప్డేట్ మా ప్రతినిధి ఏవై స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి, గత ప్రభుత్వం ప్రాజెక్టు విషయంలో తీసుకొచ్చిన అంచనాలపైన కాగ్ రిపోర్ట్ లో వెల్లడించిన అంశాలేంటి? రాజేశ్వరి, ప్రపంచంలోని అత్యంత ఎత్తైనటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ గా పేరు పొందినటువంటి కాళేశ్వరం పైన కంట్రోలర్ ఆడిటర్ జనరల్ కాగ్ రిపోర్ట్ ఈ రోజు అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీనికి సంబంధించి సంచలన విషయాలు బయటపెట్టింది. ఒకవైపు అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం నడుస్తున్న ప్రస్తుత తరుణంలో ఈ కాగ్ రిపోర్ట్ అనేది చర్చనీయాంశంగా మారింది. కాగ్ రిపోర్ట్ లో ప్రధానంగా కొన్ని కీలక అంశాలని, లోపాలను కాగ్ ఎత్తుతూ ఈ రిపోర్ట్ అయితే బయటపెట్టింది. గత కొన్ని సంవత్సరాలుగా అసెంబ్లీలో కాగ్ రిపోర్టు సరైన సమయం రాకపోవడంతో కూడా పలు విషయాలు చర్చకు రాలేదన్నది కూడా అధికార కాంగ్రెస్ పార్టీ ఒకవైపు వాదనగా ఉంది. ఈసారి దీనికి సంబంధించినటువంటి అసెంబ్లీ సమావేశం జరుగుతున్న ప్రస్తుత తరుణంలోనే కాగ్ రిపోర్ట్ ను బయటపెట్టారు. కాగ్ రిపోర్ట్ ప్రధానంగా కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ సంబంధించినటువంటి అనేక విషయాలు బయటపెట్టింది. దానికి ఉన్నటువంటి అంచనాల వ్యయాలు చూపెట్టడం కావచ్చు, వాట్సాప్ రిపోర్ట్ ను ఒకవైపు తప్పుగా ఉన్నప్పుడు కూడా దాన్నే మరోసారి తీసుకొని రీజనింగ్ పేరుతోటి మళ్ళీ దాన్ని వాడుకోవడం కావచ్చు, కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరుతోటి పెద్ద ఎత్తున రుణాలు తీసుకొని దాన్ని వాడడం లాంటి అంశాలు కూడా ఈసారి కాగ్ రిపోర్ట్ లో ప్రధానంగా ప్రస్తావించారు. దీంతో ప్రతి సంవత్సరం 10,000 కోట్లకు పైగా రుణభారం పడుతుంది, రుణాలు తీర్చడం కోసం ఇబ్బంది అవుతుంది. దీనికి సంబంధించి ఒకవైపు దీని నిర్వహణ వ్యయం కూడా భారీగా ఉంది. ఒక ఎకరాకు 17,000, ఒక టీఎంసీ వాటర్ కి 17,000 ఎకరాలకు నీళ్లు ఇస్తారని చెప్పేసి ఈ ప్రాజెక్ట్ లో పేర్కొన్నారు. కానీ అనేక ప్రాజెక్టులో కూడా 10,000 ఎకరాల లోపే వైపు ఇరిగేషన్ ఇచ్చిన పరిస్థితి ఉంది. కాళేశ్వరం ఉన్నటువంటి వివిధ అంశాలని, లోటుపాట్లను ఎత్తి చూపుతూ రిపోర్ట్ ను బయటపెట్టారు. ప్రతి సంవత్సరం రుణాల చెల్లింపులు కావచ్చు, మరోవైపు అసలు చెల్లింపు సంబంధించి 14,462 కోట్లు చెల్లింపులకే సరిపోతుంది. ఒక 2 సంవత్సరాలు రుణాలు సకాలంలో చెల్లించకపోవడంతో కూడా అదనంగా 8,182 కోట్ల వడ్డీ భారం పడింది. అసలుకు వడ్డీ కావచ్చు, మిగతా పెనాల్టీస్ కావచ్చు, వీటన్నిటి కూడా భారంగా మారుతున్నదని కూడా కాళేశ్వరం ఒకవైపు లిఫ్ట్కి సంబంధించిన కాగ్ రిపోర్ట్ లో విషయాలను కూడా బయటపెట్టారు. దీనికి సంబంధించి అధికార కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వం చేసినటువంటి లోటుపాట్లను కావచ్చు, రీసెంట్ గా మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిన విషయం కావచ్చు, దీన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ ఈ ప్రాజెక్టులో లోటుపాట్లను బయటపెట్టడం కోసం ప్రభుత్వం పదే ప్రయత్నం చేస్తుంది. దీనికి సంబంధించి ఇటు కాంగ్రెస్ నుంచి, బీఆర్ఎస్ నుంచి ఎదురుదాడి చేస్తున్నారు. గతంలో ఇరిగేషన్ మినిస్టర్ గా పనిచేసినటువంటి హరీష్ రావు ప్రతిరోజు కూడా ఈ ప్రాజెక్ట్ ను నిరంతకంగా చూపించే కుట్ర ప్రభుత్వం చేస్తుందనేది కూడా ఆ బీఆర్ఎస్ పార్టీ వాదనగా ఉంది. ఈ రోజు ఈ రిపోర్ట్ ను బయటపెట్టి పలు విషయాలు బయటపెట్టడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో 56 మొత్తం పనుల్లో కేవలం 12-13 పనులు మాత్రమే పూర్తి స్థాయిలో పూర్తయ్యాయి.
మిగతా ఈ 3% నుంచి 90% వివిధ దశల్లో ఉన్నాయి, ఇంకా పూర్తి కావాల్సి ఉంది. రిజర్వాయర్లకు సంబంధించి నిర్వాసితులకు సంబంధించిన విషయంలో కూడా ఇప్పటికే ఇబ్బంది ఉంది. మహారాష్ట్రలో ముంపు బాధితులకు సంబంధించిన విషయంలో ప్రభుత్వం సరిగా వివరించలేదు, అది ఇబ్బందికరంగా ఉందని కూడా ఈ రిపోర్ట్ లో ప్రధానంగా పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం కూడా ఈ రిపేర్ సంబంధించి ఒక్కొక్క పనులు అయితే ఒకటి రీడిజైనింగ్ రీఇంజనీరింగ్ పేరిట కూడా అంచనా వ్యయం భారీగా పెరిగింది. దీనికి గత ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాల కారణమని కూడా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ రిపోర్ట్ లో అయితే వెల్లడించింది. పర్టికులర్ గా ఇప్పుడు ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపుల్లో కూడా ఒక 27% ఉన్న నేపథ్యంలో రుణ భారం విషయంలో ఇది ప్రభుత్వం పైన ఎలా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది? ఈ రిపోర్ట్ తో నివేదికలో పేర్కొన్న అంశాలతో పాటుగా ఏమైనా సూచనలు చేసిందా కాగ్? అంటే ప్రధానంగా ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఏదైతే బడ్జెట్ లో ఎస్టిమేషన్స్ పెట్టిన వీళ్ళ కీలక అంశాలు మాత్రమే కాగు ఒకవైపు పరిశీలించి నివేదిక రూపంలో ఆ రిపోర్ట్ బయటకు ఇస్తుంది. ఈసారి కూడా ఈ రిపోర్టు సంబంధించిన విషయంలో కూడా డిపిఆర్ లో మిస్టేక్స్ తో పాటు ప్రభుత్వం కాళేశ్వరం లిఫ్టిగేషన్ లో పేర్కొన్నటువంటి ఒక్కొక్క పనికి ఒక్కొక్కసారి అనుమతినిస్తూ దానికి సంబంధించిన నివేదికలను ఒకవైపు అవసరం సంబంధించిన నిధులు కేటాయింపు చేశారు. బడ్జెట్ లో కేటాయించిన మొత్తం నిధుల్లో 27% మాత్రమే కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించినటువంటి ఖర్చులో చూపించారు. ఖర్చు మాత్రమే జరిగింది, మిగతాదంతా కూడా అప్పుల రూపంలో తీసుకొచ్చింది మాత్రమే వాడారని చెప్పేసి కూడా ఈ కాగు నివేదికలో పేర్కొన్నది. మొత్తం ప్రాజెక్టు ఆ వడ్డీతో సహా మొత్తం ప్రాజెక్టు 87,000 కోట్లతో చూపించినప్పటికీ కూడా వడ్డీతో సహా 1,47,427 కోట్లకు పెరుగుతుంది. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం మీద చాలా భారం పడుతుంది. ఒకవైపు ఒక ఎకరాకు జరిగేటువంటి ఖర్చులు కూడా పెద్ద మొత్తంలో పెట్టినట్టు అవుతుందని కూడా నేను చూపెట్టడం జరిగింది. తొలుత 2 టీఎంసీలకు లిఫ్ట్ ఇరిగేషన్ లో చూపించేటువంటి ప్రభుత్వం 3వ టీఎంసీ ప్రతిపాదించి 28,151 కోట్ల అదనపు వ్యయాన్ని మరింత పెంచింది అనేది కూడా ఇందులో ఒక లోపాన్ని అయితే కాగు ఎత్తి చూపించింది. కాగు రిపోర్టులు కూడా ఇప్పుడు సంచలనంగా మారింది. ఒకవైపు ప్రభుత్వ అధికార పక్ష ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేల్చుతున్న ప్రస్తుత తరుణంలో పొలిటికల్ హీట్ పెరిగిన ప్రస్తుత తరుణంలో కాగు రిపోర్టు అధికార పార్టీకి మరింత రాజకీయ అస్త్రంగా దొరికిందని కూడా చెప్పుకోవచ్చు. రాజేశ్వరి. రైట్, థ్యాంక్ యూ స్వామి.